హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచు ముచ్చట్లు. మరి మా పెద్ద అమ్మాయి నవ్యశ్రీ బర్త్డే అయితే ఇన్ని రోజు నుంచి నేను రీల్స్ పెడుతూనే ఉన్నాను కదా. సో ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అనిపించింది. సో బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మేము కిడ్స్ అందరినీ తీసుకుని రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ వీళ్ళ అల్లరి అయితే మీరు చూడొచ్చు. స్టార్ట్ అవుతుంది, మరి చూసేయండి. ఇక్కడ మా క్రిష్ గడ్ అయితే అసలు చాలా హైపర్ యాక్టివ్ అండి. అసలు వాడు యాక్షన్ చూడండి, అందరూ ఫుల్గా నవ్వుకున్నాం అసలు వాడు కలర్ చూసి. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి, అసలు అనుకోలేదు ఇలాగ అందరూ వెళ్తామని. బట్ అప్పటికప్పుడు కిడ్స్ అందరూ వచ్చేసేయండి అని అందరూ గ్యాదర్ అయిపోయి ఇలా అయితే వెళ్ళిపోయాం. సో దట్ నవ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది దాని బర్త్డే ఎంత చక్కగా సెలబ్రేట్ చేసినందుకు. మేము కూడా హ్యాపీ అండి, ఎందుకంటే కిడ్స్ హ్యాపీగా ఉంటే మరి మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో అందుకని హ్యాపీ. మా అమ్మాయిని బ్లెస్ చేయండి, మళ్ళీ అడుగుతున్నాను మా ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయండి. మీలో ఎంతమందికండి ఇలా కిడ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం? మీలో ఎవరికైతే ఇష్టమైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నాకైతే ముందు కూడా చెప్పాను, పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము. సో ఆల్మోస్ట్ నేను బయటకు వెళ్ళేది కూడా కిడ్స్తోనే ఉంటుంది. బయటకంటే నేను మా హస్బెండ్ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటాము. ఈ ఇయర్ మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే హాస్టల్ కదా. సో దానివల్ల యాక్చువల్లీ కిడ్స్ అందరూ కూడా పాపం చాలా ఆకలితో ఉన్నారు. సో వాళ్ళ కేక్ అయితే తినేస్తున్నారు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందండి. చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాము అనేసి. సో దట్ లేట్ అయింది. సో ఎప్పుడు ఫుడ్ వస్తుందని అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఫుడ్ ముందుగానే ఆర్డర్ చేశాను, ఈ కేక్ కటింగ్ అయ్యేలోపు ఫుడ్ వస్తుంది కదా. సో ఈ లోపు ఇది అయిపోతుంది అనేసి అనుకున్నాను. సో అందుకనేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నవ్యకి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము, ఆఫ్టర్ డిన్నర్ అయితే రివీల్ చేయాలి అనుకుంటున్నాము. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికి ఏం గిఫ్ట్ చేసామనేది అది ఎప్పుడో మా మీద ఒకసారి కోపమించుకుంది, మేము ఆ గిఫ్ట్ ఇవ్వలేదు అనేసి. వాళ్ళ చెల్లికి ఇచ్చాం, దానికి ఇవ్వలేదు అని. సో ఈసారి మాత్రం మర్చిపోకుండా దానికి కొంచెం టైం కేటాయించి అయితే మాత్రం గిఫ్ట్ ప్లాన్ చేశాను. మా స్మైలీ అయితే ఎందుకో కోపం ఇచ్చింది, మళ్ళీ బ్రతిమలాడితే అయితే ఫొటోస్కి వచ్చింది. చిన్నదానికి కోపం వస్తుంది మా చిన్నదానికి. సో వాళ్ళ డాడీ కొంచెం నచ్చ చెప్పగానే ఓకే అయిపోతుంది. సో ఇక్కడతో అయిపోయిందండి. ఇక్కడ మాకు డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టార్టర్తో అయితే స్టార్ట్ చేసాము. స్టార్టర్ తర్వాత అప్పుడు డైరెక్ట్ ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత నేను చెప్పినట్టుగానే సర్ప్రైజ్ అయితే ఉంది. వెయిట్ అండ్ సీ ద సర్ప్రైజ్. మా క్రిష్ గారు చాలా స్పీడ్గా తినేస్తున్నాడండి. సో వాడికి పలమారిపోయింది. సో చూసారు కదా, మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సర్ప్రైజ్. వాళ్ళ అక్కలు అయితే కొంచెం పాట పట్టించారు, ఏంటా చెప్పగలరా అనుకుంటూ. హ్యాపీ మూమెంట్. వావ్ సూపర్ అసలు. సో ఇప్పుడు మరి గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసి దాని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇక్కడ నవ్య కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చింది ఫోటోతో మరి. సో రెడీ. సో రెడీ 1 2 3 గో స్టార్ట్. మరి మీరు కూడా చూసేయడానికి రెడీ కదా. హియర్ ఇక్కడ మా నవ్య ఎక్స్ప్రెషన్ అయితే చూడండి. హియర్ ఇట్ ఈస్ ద గిఫ్ట్. నవ్య ఎక్స్ప్రెషన్స్ అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చాలండి, అది ఎంత హ్యాపీగా ఉందో అనేది మనకు తెలిసిపోతుంది. సో చాలా హ్యాపీ మా నవ్య.
మేము కూడా చాలా హ్యాపీ. మా ఫ్యామిలీ అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఫొటోస్ అన్నీ చాలా చిన్నప్పటి నుంచి నేను కలెక్ట్ చేసుకుని సో చాలా టైం అయితే పట్టింది. అయినా సరే ఎక్కడెక్కడి నుంచో అన్ని మొబైల్స్ నుంచి తీసి ల్యాప్టాప్లోంచి తీసి ఈ ఫ్రేమ్ అయితే చేయించాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.